అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఫైనల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో తమ్నైల్ చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను కొమరవెల్లి దర్శనం చేసుకున్నాను అనమాట. సో మేము 7:30 7 o'clock ఇట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఎవ్రీ 5 minutesకి మమ్మీ అయితే నేను రెడీ అంటుంది, కానీ అసలు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంది అనమాట. సో నేను యాక్చువల్గా వాయిస్ ఇచ్చిన, ఆ వాయిస్ నేను మాట్లాడిన అదే అప్లోడ్ చేద్దామని చెప్పేసి, బట్ బ్యాక్గ్రౌండ్లో పాటలు అవన్నీ వస్తున్నాయి అనమాట. ఇంకా అసలే లాంగ్ వీడియో కదా, ఈ పాటలు అవన్నీ వస్తే మళ్ళీ స్ట్రైక్ పడుతుందేమో, కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి నేను మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తాము, ఇంకా వీడియో తీయడం కుదరదు. సో అక్కడికి వెళ్ళాక తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నా అనమాట. సో చిన్న క్లిప్స్ ఏమైనా యాడ్ చేద్దాము అని చెప్పి అనుకున్నా, కానీ బట్ నాకు కుదరలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేసిన. నాకు ఇట్లా తీయడం అంటే చాలా ఇష్టం, బట్ ఎప్పుడు నేను తీసినా ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఇక్కడికి నేనైతే రీచ్ అయిన తర్వాత స్టార్టింగ్లో నేను ఎంట్రన్స్లోనే వీడియో స్టార్ట్ చేసేసిన. క్రేజీ ఉన్నది క్రౌడ్ అయితే. ఇంత క్రౌడ్ని నేను చాలా చాలా తక్కువ టైమ్స్, నేను ఎప్పుడు జాతర టైంలో పోను. ఆ క్రౌడ్ని చూస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది అనమాట. క్రౌడ్ ఉంటుంది కదా, క్రౌడ్లో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, తోపులాటలు అయిపోతుంది. అందుకు నాకు భయము. అదే క్రౌడ్ ఉన్న టైంలో దర్శనం చేసుకోవాలంటే. నార్మల్ టైంలో ప్రశాంతంగా వెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా. నేను ఎవ్రీ 3 monthsకి 4 monthsకి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటా. బట్ ఈసారి స్పెషల్గా వెళ్ళిన. ఎందుకు అని అంటే ఇక్కడ మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు లాస్ట్ 2 months నుంచి. సో మమ్మీకి టెస్ట్లకి వెళ్ళినప్పుడు నాకు ఫుల్ టెన్షన్ ఉండే, ఎమోషనల్గా చాలా వీక్ ఉండే అనమాట. సో మమ్మీకి నార్మల్ అయితే నార్మల్ అనేసి వస్తే దర్శనం చేపిస్తా అని చెప్పేసి మొక్కిన. అంటే పెద్ద హార్ట్ ప్రాబ్లం అది, అంటే రిపోర్ట్స్లో ఏం రావద్దు అనేసి అనుకున్నా. ఇప్పటికీ క్యూర్ అవ్వలే, బట్ అది హార్ట్ ప్రాబ్లం రాలేదు కాబట్టి నేను దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన. ఆ రోజు కూడా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ అవి తీసుకొని మేము వచ్చినాము. అందుకే నాకు భయం వేస్తుంది, ఇంత క్రౌడ్ ఉంది కదా వాళ్ళ మమ్మీకి ఎట్లుంటుందో అని. కానీ దేవుడే ప్రశాంతంగా మాకైతే దర్శనం చేపించేసినారు. ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, కానీ అది ఎవరి బిలీఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో నాకు కొంచెం కొమరవెల్లి మల్లన్నకి మొక్కితే కొంచెం సెంటిమెంట్గా నేను ఫీల్ అవుతాను అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు అక్కడ బోనం చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ జాతర టైంలో కంపల్సరీ బోనం చేస్తారు. జాన్లో అవుతుంది అనమాట. డిసెంబర్ నుంచి జాన్ వరకు జాతర అని అంటారు. యాక్చువల్గా ఉగాది వరకు ఇక్కడ ఇట్లనే ఉంటుంది క్రౌడ్. సో నేను వెళ్ళిన ప్రతిసారి ఇంత క్రౌడ్ ఉండదు, బట్ ఈసారి కొంచెం ఎక్కువే ఉంది. సో నేను చెప్పిన కదా, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తే నేను ఇట్లా దేవునికి కూర మీసాలు బొట్టు ఇంకా ఈ కళ్ళు సమర్పించుకుంటా అని చెప్పి మొక్కిన అనమాట. ఎవరి బిలీఫ్ వాళ్ళకి ఇక్కడ ఇదేంటి పిల్లలు లేని వారికి తొట్టలా అది ఇది అని చెప్పేసి ఎవరి మొక్కులు వాళ్ళకు ఉంటాయి. ఇది సిల్వర్ అనేసి అంటారు, సిల్వరా కాదా అనేది నాకు తెలియదు, ఎప్పుడు అంత చెక్ చేయలేదు. బట్ నేనైతే ఒక 2 years అట్లా కూరమీసాలు నిజంగా సిల్వర్ వెండితోటి ఇక్కడనే హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళిన అనమాట. సో మనకి ఇక్కడ దొరకకపోతే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మందికి ఇట్లా వెండి తీసుకొని ఆర్డర్ ఇచ్చి ఇట్లా చేయించుకోవడం అంటే ఇష్టము, అందుకని డైరెక్ట్గా షాప్లో చాలా తక్కువ దొరుకుతాయి. సో దొరకనప్పుడు ఇట్లా ఇక్కడనే వచ్చి తీసుకుంటారు. సో నేను 1-2 సార్లు అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తీసుకొని వచ్చిన. ఇంకా ఈ క్రౌడ్ని చూసినాక మమ్మీకి అసలే హెల్త్ బాగాలేదు కదా, ఎట్లానో ఏమో అని చెప్పేసి చూస్తున్నా. బట్ దేవుడే ఇంకా ఫైనల్గా సక్సెస్ఫుల్గా మాకు దర్శనం చేయించేసిండు. నేను చాలాసార్లనే జాతర టైంలో వెళ్ళిన, అంటే ఈ సంక్రాంతి ముందు కాదు కానీ ఈ ఉగాది ముందు అయితే వెళ్ళిన. అప్పుడైతే నేను ఈ రిచువల్ చూడలేదు, ఎందుకు ఇట్లా వేసుకొని వచ్చినారు అని చెప్పేసి నేను కనుక్కున్నాను అనమాట. సో బోనం తీసుకొని వస్తారు కదా, బోనం తీసుకొని వచ్చిన వాళ్ళు, బియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా చప్పుళ్ళతోటి దేవుడికి అయితే తీసుకొని వచ్చి సమర్పిస్తారనమాట. సో కొబ్బరికాయలు ఇక్కడ ఇంకా ముడుపు ఇస్తున్నారు. నేను ఇట్లా ముడుపు కట్టేసిన అనమాట. నేను ఎవ్రీ టైమ్ మమ్మీ తీసుకొని నాకు ఇస్తుంది, అంటే నేను 2 సార్లు కట్టిన. అందులో నాకు ఒకసారి అయితే సక్సెస్ఫుల్ అయింది, నేను ఏదైతే కోరుకున్నానో ఆ విషయం అయితే సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఈసారి నేను ఇంకొక కోరిక చిన్నది కోరుకొని ఇట్లా ముడుపు కడదాం అనేసి అనుకున్నప్పుడు ఆయన కొంగు చాపాలమ్మ, కొంగులనే పెడతాము అనేసి అన్నాడు.
అన్ఫార్చునేట్గా అంటే నేను లంగావోని వేసుకొని వెళ్ళడము అట్లా ఆయన కొంగు అడిగి ఆ కొంగులోనే పెట్టడం నాకు మంచిగా అనిపించింది. ఏమో నేను నా విష్ కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో పట్నాలు వేస్తారు ఇక్కడ అని చెప్పిన కదా, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పట్నం వేస్తారు. శనగపట్నం అంటారు. ఇట్లా ఇది శనగపట్నం అని అయితే నాకు తెలుసు. మేము ఎప్పుడు ఇదే వేపిస్తాం కాబట్టి. సో ఇవన్నీ అక్కడే దొరుకుతాయి మనకి, పిండి లాంటివి అనమాట. సో ఆ పిండివన్నీ తీసుకొని ఇట్లా పట్నాలు వేసి చదువుతుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అందరి, మన కుటుంబ సభ్యులు అందరు ఉంటారు కదా, అందరి నేమ్స్ అయితే చదివి చేస్తారు. అసలు ఇక్కడ బీభత్సమైన క్రౌడ్. మమ్మీ అందులో అసలు ఎట్లా బయటకు వస్తుందా అని చెప్పి చూస్తున్నా. తోసుకున్నారు లిటరలీ. అట్లా నేను ముడిపు కడదామనేసి అయితే వెళ్ళిన. ఇక్కడ దేవుడికి గంగరేగి చెట్టు అంటారనమాట. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మాలలు వేస్తున్నారు కదా, ఆ మాల అక్కడ పడితే పైన మనం ఏదైతే విష్ అనుకుంటామో అది పూర్తి అవుతుందని నమ్మకం అనమాట. నేను కట్టేటప్పుడు అయితే నన్ను వీళ్ళు వీడియో అసలు తీద్దాము అని అంటే తీసే ఆప్షనే ఇవ్వలేరు. నాకు థాట్ కూడా రాలే. ఆ ఆంటీకి అడుగుతుంది కదా, దాని కింద ఆమె బ్యాంగిల్స్ దగ్గర నేను ముడుపు కట్టిన. ఇంకా ముడుపు కట్టి నేనైతే పైకి మాల వేసిన. నేను ఎప్పుడు వేసినా కంపల్సరీ పైన పడుతుంది. బట్ మమ్మీకి ఏంటో ఏమో పైకి పడదు అనమాట వేస్తే. ఇంకా బయటకు వచ్చినాక ఇది వీడియో. సో నేను దర్శనంకి వెళ్ళినప్పుడు లోపల అయితే మాకు చేసుకొని వెళ్ళాను అనమాట. అంటే ఫోన్స్ అలౌ లేదు అని చెప్పేసి. ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళే ముందే ఇక్కడ ప్రసాదం కౌంటర్లో జనాలను చూసి నాకైతే ఇంకా నాకు దర్శనం అవుతుందా అని చెప్పి, అంటే ప్రసాదం దొరుకుతుందా అని చెప్పి అనిపించింది. దర్శనం అయితే 4 to 5 hours పట్టింది మాకు. 3.5 to 4 hours అయితే ఈజీగా పట్టింది. ఫోన్లన్నీ అక్కడ పెట్టుకొని వెళ్ళి లైన్లో నిల్చోవడము. అది ఇంకా లాస్ట్లో ఒక టైం వచ్చేసింది. ఇంకా నాతోటి కాదు, గివప్ చేస్తా అన్నంత. నాకే ఎట్లా అనిపించింది అంటే ఇంకా మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా ఎట్లుంటుందో అని చెప్పేసి వాటర్ క్యారీ చేసిన. ఇంకా మమ్మీ ఏమైనా తింటుందేమో బిస్కెట్స్ అని చెప్పేసి బిస్కెట్స్ తీసుకొని వెళ్ళినా, కానీ మమ్మీ అయితే ఏం తినలేదు. నాకు దర్శనం అయితే చాలు అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఎల్లమ్మ ఉంటుంది. అండ్ 5-6 kilometers అవేలో కొండపోచమ్మ తల్లి అనేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అక్కడ దర్శనం చేసుకుంటారు. కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర అయితే అస్సలు నాన్ వెజ్ వండరు. సో ఎల్లమ్మ దగ్గర ఇంకా పైననే ఉంటుంది కాబట్టి ఆమె దగ్గర కూడా ఉండరు అనమాట. ఇక కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మొక్కులు ఉంటాయి కదా అవి సమర్పించుకుంటారు అనమాట. ఇక్కడే కొండపోచమ్మ తల్లి టెంపుల్ పైకి ఉంటుంది అనమాట. సో 8 kilometers 10 kilometers బిలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, చాలామందికి తెలుసు. సో ఈ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్తాను అనమాట. సో అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బిలీఫ్. చాలామంది బోనాలు చేస్తున్నారు. అక్కడ ఒక ఆమె మొక్కిందనమాట. సో మొక్కి ఆమె మొక్కు నెరవేరిందేమో మరి. పైకి వెళ్ళి దారి చూపించిన కదా నేను, ఇట్లా కింద నుంచి అమ్మవారి దగ్గరికి పైకి వెళ్తాను అనమాట. ఇక్కడ కళ్ళు శాఖ పోసి ఇంకా ఏదైనా మొక్కులు మేము కోడిని కానీ లేకపోతే ఆటని కానీ కోస్తాము అని మొక్కుతారు కదా, అక్కడ మొక్కులు అయితే సమర్పించుకుంటారు. సో ఆమె ఏ మొక్కిందో ఏమో కానీ అక్కడ పైన ఇట్లా ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళిందనమాట. అక్కడ ఇంకా చేస్తుంది అక్కడ. సో వాళ్ళ పిల్లలు అయితే భయపడుతున్నారు, లే మమ్మీ లే అని చెప్పేసి. ఇంకా ఎవరి బిలీఫ్ వాళ్ళది కదా. అండ్ ఇక్కడ కూడా మొబైల్ అస్సలు అలౌ లేదు, అంటే వీడియోస్ అవి. సో నేను ఎంట్రన్స్ వరకు తీసుకున్న, అమ్మవారి దర్శనం లోపలైతే తీయలేదు. నిజంగా లోపలికి వెళ్ళాక ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అసలు క్రౌడే లేదు, నార్మల్గా ఉండే. బట్ వెళ్తూ ఉంటే ఇట్లా క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా లోపల చాలామంది బియ్యం పోస్తున్నారు అనమాట. సో కొత్త దంపతులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ బియ్యం పోపించి ఇట్లా వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకుంటారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బిలీఫ్ ఉంటుంది కదా. సో లోపలందరూ ఇక అర్చన చేయించుకొని అట్లా మొక్కుతున్నారు అనమాట. మేము కూడా మొక్కేసుకొని కిందికి వచ్చినాం. కింద అందరూ బోనం సమర్పించుకుంటున్నారు. ఇక బోనాలతోటి వచ్చిన వాళ్ళు లేదనంటే వాళ్ళు ఏదైనా మొక్కు ఉంటుంది కదా, యాటని కోసాం కోడిని కోసామని వాళ్ళు ఇక్కడైతే అన్నీ సమర్పించుకుంటున్నారు. కళ్ళు శాఖ పోస్తున్నారు. ఇంకా అందరికీ తెలిసిందే తెలంగాణలో చాలామంది ఇట్లా కళ్ళు శాఖ పోసి దేవునికి అయితే మొక్కులు అనేది చెల్లించుకుంటారు.
ఇంకా ఆయన కోడికైతే కొంచెం కళ్ళు పోసి జర్తిచ్చింది అని చెప్పేసి చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇదే మా వీడియో. మా దర్శనం అయితే ప్రశాంతంగా అయింది. సో మీకు కూడా కుదిరితే దర్శనం చేసుకోండి ఏదన్నా గుడికి వెళ్ళి. సో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అందరి ముందుకి తొందరలోనే వచ్చేస్తాను.